దేవుడు ఇచ్చిన ఈ గొప్ప బాధ్యతను బట్టి దేవుడు మనతో ఏమి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో దయతో శ్రద్ధ కలిగి మనము ఆలకిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. దయతో కళ్ళు మూసుకోనండి. తండ్రి అయిన దేవ, కుమారుని దేవ, పరిశుద్ధాత్మ, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ యందు భయభక్తులు కలిగి శ్రద్ధాబుద్ధతులతో భక్తితో నిన్ను స్తుతించేటట్టుగా, నిన్ను మహిమపరిచేటట్టుగా, నీ వాక్కుకు లోబడేటట్టుగా ప్రతి ఒక్కరితో నాతో తేటగా మాట్లాడమని, అర్థవంతమైన బోధ మాకు బోధించమని, సర్వశక్తిగల దేవా నీ నామం పేరిట వినగల బుద్ధి, గ్రహించగల మనసు మాకు అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి దైవజనుల కొరకు వందనాలు కూడా చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆదివారపు పునరుద్ధానమందు శక్తితో దేవుని వాక్యము మనము పఠించిన గ్రంథపట్నంలో నుండి ఆదికాండము 39వ అధ్యాయము 21 నుండి 23 వరకు మనం చదువుకున్నాం. దేవుడు మనతో ఉండి మన పట్ల దయా కనికరాన్ని చూపిస్తే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకి తోడుంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. దేవుడి యొక్క కాపుదల లేకపోతే మనం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి అది ఏమవుతుందంటే భయంకరమైనగా నశించిపోతాం. కానీ దేవుడు కాపుదల ఉంటే అది కనురెప్పపాటున ఆశ్చర్య కార్యాలు మన జీవితానికి చూడగలం. ఈ యొక్క వాక్య భాగం నుంచి ఇచ్చే అంశం ఏంటంటే, నీవు నమ్మిన దేవుడు నిన్ను తప్పిస్తాడు. నేను నమ్మిన దేవుడు నన్ను తప్పిస్తాడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నమ్మటం వలన దేవుడు ప్రతి ఒక్క ఆపత్కాలం నుంచి, ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి ఇరుకు నుండి, ప్రతి ఇబ్బంది నుండి దేవుడు తప్పిస్తాడు. మరి సాక్ష్యంలో సహోదరుడు చెప్పిన రీతిగా మనం అనుకుంటాం మన పరిస్థితి అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో చదివిన భాగంలో యోసేపుని అన్నదమ్ములు ఎంతగానో బాధ పెట్టారు. యోసేపు అన్నదమ్ములు తన తండ్రి అందరి మీద కంటే ఎక్కువగా తండ్రి అతన్ని ప్రేమించాడు. అన్నలందరూ కలిసి అతన్ని ద్వేషిస్తూ మొదలుపెట్టారు. కసురుకుంటున్నారు, ఇసుక్కుంటున్నారు. 10 మంది అన్నదమ్ములు ఆ తమ్ముడి మీద ఇసుక్కుంటున్నారు, కసురుకుంటున్నారు, చీటికి మాటికి అరుస్తున్నారు. తండ్రి ఎంత ప్రేమించిన ప్రేమ కుమారుడు తమ్ముడి మీద ద్వేషాన్ని రోజు రోజుకి పెంచుకుంటున్నారు. మాటల చేత బాధ పెడుతున్నారు, గాయపరుస్తున్నారు. మనిషి భ్రష్ట స్వభావం అనేది ఎంతటి అసూయకు దారితీస్తుంది. ఆ స్వభావం అనేది ఎలా ఉంటుందంటే, చాలామంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు ప్రతిదానికి కసురుతూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఏం చేస్తారంటే చీటికి మాటికి ప్రతిదానికి ఇష్టం వచ్చినట్లుగా మాటని ఏం చేస్తారు, తూళ్ళాడుతూ ఉంటారు. అయితే ఆ యొక్క అసూయ అనేది తరచూ అది మరింత పాపానికి దారితీస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కదా, నోరు చెడితే ఈపు చెడుతుందంట అంటారు పెద్దలు. అంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, అంటే ఊరు వాళ్ళందరూ బాగా మాట్లాడతారు. నోరు చెడితే కనుక ఈపి సాపు అవుతుంది అంటారు పెద్దలు. నోరు జారిపోవటం, అన్నదమ్ములు ప్రతిదానికి కసురుకుంటూ మాట్లాడటం చాలా, అంత మాత్రమే కాదు, వారు యోసేపుకు ద్వేషాన్ని రోజు రోజుకి ఎక్కువైపోతుంది. పగ పెంచేసుకుంటున్నారు. అయ్యో మన తోడబుట్టిన వాడే ఆయన అనుకోవటం లేదు. అభిమానం, ఆప్యాయత అవన్నీ కూడా అడుగాడుకుపోయినవి. తమ్ముడి చిన్నవాడు కాదా అని అనుకోవటం లేదు. ద్వేషం పెంచుకుంటున్నారు. తండ్రిని ప్రేమించినవాడు కాబట్టి అన్నలు చేసిన అన్యాయాన్ని సహించాడు. నీవు దేవుడు నమ్మితే
దేవుడు నిన్ను తప్పిస్తాడనే అంశంలో మనం మాట్లాడుకుందాం. యోసేపు విషయంలో, ఎందుకంటే యోసేపు జీవితంలో శ్రమలు, శోధనలు, ఇక్కట్లు అన్నీ వచ్చినవి. సొంత వాళ్ళే చీటికి మాటికి అంటున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, ఎంతగానో నా వాళ్ళే అనుకునే వాళ్ళే తూలనాడుతూ నువ్వేమి నాకు కాదు, నువ్వు అనవసరం అని అనుకున్నప్పుడు కూడా అతను దేవుని కలిగి ఉన్నాడు. తండ్రి ప్రేమను పొందినవాడు, ప్రభు తోడై ఉన్నాడు కాబట్టి అతను ఎదిగాడు. దేవుడు తోడు ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా వర్ధిల్లాలంటే దేవుడు తోడు ఎంతో అవసరము. అన్నదమ్ములు అన్యాయము చేశారు. ద్వేషమే కాకుండా అతన్ని చంపాలని పూనుకున్నారండి సొంత అన్నదమ్ములు. అందులో 10 మందిలో ఒకే మనస్తత్వం ఉండవు కదా. 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళల్లో అందరి మనసు ఒక రకంగా ఉండదు. ఒకళ్ళు ప్రేమించే గుణం ఉంటుంది, ఒకళ్ళు జాలిపడే గుణం ఉంటుంది, ఒకళ్ళు తొందరపాటు పోనేలే వాడిని వదిలేసే అని కూడా ఉంటుంది. అయితే ఒకరు చంపాలని ఆశపడినప్పుడు చంపేయాలి. ఎందుకంటే ఆ ప్రేమ అనేది మరి తండ్రి గారు ప్రేమిస్తున్నారు, అతన్ని మనకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి చంపేయాలి అని పూనుకున్నారు. ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లని చంపి అంగీకి పూసి చంపేద్దాం అనుకున్నప్పుడు ఒక గోతులో పడవేశారు. గోతులో పడవేసినప్పుడు ఒక అన్నకి జాలి కలిగింది. ఎంతైనా మన తోడబుట్టినోడు కదా, పైకి లాగి వేరే దేశానికి అమ్మేద్దాం అని అనుకున్నాడు. ప్రభు తోడు ఉండు గనక ఎదిగాడు. రాజు యొక్క కటాక్షం పొందినవాడు కాబట్టి. ఎందుకు కటాక్షం పొందాడంటే అతను విధేయతను బట్టి కటాక్షము పొందాడు. దేవుని సన్నిధిలో వచ్చిన మనమందరము దేవునికి విధేయత చూపాలి, లోబడాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం అది గ్రహించాలి. కనిపించే మనుషులకి, మానవాళ్ళకే మనము మాట మీరుతున్నాము, ధిక్కరిస్తున్నాం. కనిపించని దైవానికి మనం విలువ ఇవ్వటం లేదు, విధేయత చూపటం లేదు. అయితే అన్నదమ్ములు చేసిన అన్యాయాన్ని సహించాడు. రాజు యొక్క కటాక్షం పొందాడు. ఎందుకో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. విధేయతను బట్టి రాజు కటాక్షము పొందాడు. నేను దేవునికి సన్నిధిలో విధేయత కలిగి ఉంటే దేవుని కటాక్షము, కరుణ మనపై ఉంటుంది. అలాగే మనం ఆ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే ఇంటి వారి మీద విచారణకర్త అయ్యాడు యోసేపు. బానిసగా వెళ్ళాడు. దేవుడు ఎంతగా అతనికి తోడై ఉన్నాడంటే రాజు కటాక్షం పొందాడు తన విధేయతను బట్టి. ఇంటి వారి మీద విచారణకర్త అయ్యాడు నిజాయితీని బట్టి. యోసేపు ద్వారా ఐగుప్తులో ఆశీర్వాదాలను పొందాడు. ఐగుప్తీ దేశమంతా కూడా అతని భక్తిని బట్టి ఆశీర్వాదించాడు దేవుడు. 39 వచనంలో ఆస్తి అంతటి మీద అతనికి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆస్తి అంతటి, అసలు చనిపోతామనే స్థితిలో దేవుడు ఎంతగా చేశాడండి. ఒక రాజు కటాక్షం పొందాడు. అతడు వల్ల ఆశీర్వాదాన్ని పొందాడు. ఆశీర్వాదం ఆ దేశమంతా, దేవుడు నమ్మిన నీవు నేను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ శక్తిని మనం పొందుకోవాలి, ఆ దీవెనలు మనం పొందుకోవాలి, ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. నువ్వెక్కడ ఉన్నా నీ ద్వారా ఒక వైబ్రేషన్ లాగా ఆశీర్వాదము, ఎన్నడూ జరగని కార్యాలు నీ అడుగు పెట్టడం ద్వారా ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు. హల్లెలూయా. నీవు చేసే భక్తిని బట్టే, యోసేపు చేసిన భక్తిని బట్టి ఐగుప్తీ దేశము ఆశీర్వదింపబడింది. తన ఇంటి వారు కూడా ఆశీర్వదించాడు దేవుడు. ఆస్తి అంతటి మీద అధికారి అయ్యాడు అతని నమ్మకాన్ని బట్టి. దేవుడు నమ్మాడు. ఆ నమ్మకము యథార్థవంతంగా నడిచాడు కాబట్టి రాజు
అధికారాన్ని ఇచ్చాడు, నమ్మకస్తుడయ్యాడు. యోసేపు దేవునికి తోడు ఉన్నాడు కాబట్టి, ఆ తోడు ఎందుకున్నాడంటే పాపము చేయాలని ప్రేరేపించిన ఆ స్త్రీ తన ఫరో భార్య పాపానికి దూరంగా పారిపోయాడు. దూరంగా అనేకమైన పాప ఊహలు వచ్చినప్పుడు ఆ పాపం నుంచి బయటకు రాకుండా చాలా వరకు ఆత్మీయతలో దెబ్బతింటున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు. పాపపు ఆలోచనలు, కోపము అనేక రకాలుగా అపవిత్రపరుచుకుంటున్నారు. కానీ ఈయన దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నేను ఇంతటి పాపము అంటున్నాడు, దుష్కార్యమును దేవునికి విరోధముగా పాపాన్ని నేను ఎలా చేస్తాను? పాపం దేవునికి ఇష్టం లేనిది పాపం. పాపం చేస్తే దేవుడు తోడుగా ఉంటాడా? ఉండడు. కానీ యోసేపు జీవితంలో పాపానికి దూరంగా పారిపోయాడు. పాపము చేయనందున దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఫరో ఇంటికి అధికారి అయ్యాడు. రాబోయే కరువు గ్రహించాడు. పక్క దేశాల్లో కరువు వచ్చింది, కానీ దేవుడు ముందుగానే అతనికి బయలుపరిచాడు. రాజుకు చెందవలసిన ఘనత యోసేపు ద్వారా ప్రభువుని ఘనపరిచాడు. ఐగుప్తు దేశం మీదట నియమించిన ఆ దేశం అంతటి నియమించబడిన బాధ్యతలన్నీ చక్కగా అప్పగించిన పని బాధ్యతతో నిర్వహించాడు. దేశ ప్రజలందరూ వచ్చి వందనాలు చేస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు యోసేపు. అతని అన్నలు అతనికి సాష్టాంగం పడ్డారు. యోసేపు జీవితం ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు జీవితంలో చాలా శ్రమలు వచ్చినవి, సమస్యలు వచ్చినవి, బాధలు వచ్చినవి, అవమానాలు వచ్చినవి, అన్నీ వచ్చినవి. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలా. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలా. అతనికి కలిగిన చిన్ననాటి నుండి దేవుడు దర్శించాడు. ఒక దర్శనం అంతా మాట్లాడాడు. అతను ఏం చెప్తున్నాడంటే, అన్నల దగ్గరికి వచ్చి, ఎందుకు అన్నలు అంతగా ద్వేషిస్తున్నారంటే, అన్నలారా నాకు ఒక దర్శనం వచ్చింది, మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ పడినవి, మ్రొక్కుతున్నవి, నా పన మాత్రం నిలబడింది, మీ పనులన్నీ పడిపోయినవి అన్నప్పుడు, నువ్వెక్కడవి, నీతో చెప్పటమేంటి, నువ్వు చాలా చిన్నవాడివి, ఇలాంటివన్నీ కూడా నువ్వు పెట్టుకోవద్దని ద్వేషాన్ని, అసూయని పెట్టుకొని అతన్ని హతమార్చాలని చూశారు. కానీ అతని అన్నలు అతను సాగిల పడేటట్టుగా మేలు చేత కీడుని జయించాడు. అన్నలు వచ్చారు. పక్క దేశానికి కరువు వచ్చినప్పుడు ఇతను అధికారి బానిసగా వెళ్ళిన వ్యక్తి గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అధికారి అయ్యాడు. పెట్టే స్థాయిలో ఇతను ఉన్నాడు. అసలు ఆ గుంటలో పడి వేరే దేశానికి అమ్మేసే తమ్ముడు గురించే మర్చిపోయారు అన్నదమ్ములు. కానీ వీళ్ళకి అవసరత ఏర్పడింది, తినటానికి లేక ఆ యొక్క అధికారి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన్ని గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంత గొప్పవాడు, ఇలాంటివి దాన ధర్మాలు చేస్తున్నారు, ఈయన గొప్పవాడు అనుకుంటున్నారు. కానీ నా తమ్ముడే అని అన్నలు గ్రహించలేకపోయాడు. ఆ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. కానీ తమ్ముడు మాత్రం నా అన్నలు వచ్చారే అని అతను ఏం చేశాడు, అతని ప్రేమ కరిగిపోయిన హృదయంతో నా వాళ్ళు వచ్చారు, ఆ ద్వేషం అంతా మర్చిపోయారు. ప్రేమ కప్పుతుందంటే ద్వేషాన్ని, పగ పెట్టుకోదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఉన్నప్పుడు కఠినంగా నడవదు. ప్రేమ ఉన్నప్పుడు క్షమించే గుణం ఉంటుంది. అతని దగ్గరకు వచ్చి అన్నలు వచ్చి సాగిల పడినప్పుడు మేలు చేత కీడుని జయించారు. అన్నలు కీడు చేసినా సరే తమ్ముడు మేలు చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరైనా నీకు కీడు చేయవచ్చు, నీ కీడే కోరవచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నీ పేరు చెడ్డదని కొట్టివేయవచ్చు, నీకు అపనిందలే రావచ్చు. కానీ ఆ యోసేపులాగా కీడు చేత మేలు చేత కీడుని జయించాడు. అన్నలు సొంతగా చేర్చుకున్నారు. అది దైవ ప్రేమ. దీర్ఘాయుషు తల్లిదండ్రులను సన్మానించాడు కాబట్టి దీర్ఘాయుష్మంతం పొందాడు. అయితే ఒక విషయం,
ఈ శ్రమలు జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. జీవితం అంటే చాలా సూత్రాలు ఉన్నాయి, చాలా కొటేషన్లు ఉన్నాయి. ఈ చిన్న జీవితంలో ఈ యొక్క లోకమైన సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో జీవితం అలలు, ఆ యొక్క సమస్యలైన అలలతో కొట్టబడి నెట్టబడి ఉన్నప్పుడు, సమస్యలు అనేవి ఎంటాడుతున్నప్పుడు, లేవలేనప్పుడు పరిగెత్తుతూ అలిసిపోతున్నా నేను అని అనేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క జీవితంలో అవి టచ్ చేసి వెళ్తానే ఉంటాయి, అవి వెంబడిస్తూనే ఉంటాయి. సమస్యలు ఎంత పెద్దవైనా సరే, శత్రువు ఎంత బలవంతుడైనా, చుట్టుముట్టిన కఠినమైన పరిస్థితులైనా వాటి వైపు నువ్వు చూస్తున్నప్పుడు భయపడొద్దు. యోసేపు భయపడలేదు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను తప్పిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. యోసేపుకు తోడై ఉన్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు పొందినా, ఎవరు నిన్ను నీ పేరు చెరపాలని చూసినా, ఎవరు నీకు హానికరంగా నిలవాలని చేసినా, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎటువంటి ఆపదైనా ఈజీగా జయించేస్తావు. వాటిని చూసి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే దేవుని కాపుదల ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది. కాపుదల, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కాపుదల ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒక రింగు ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆయన వ్యక్తి ఎటా వెళ్తున్నా కూడా ఆ రింగు అట్లానే, కంచె అనేది అట్లాగే వెళ్తుంది. అందుకే చూడండి, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చాలండి. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, ఈ లోకములో నుండి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆ పిలుపుకు లోబడ్డాము కాబట్టి ఇక్కడ ఉన్నాము. సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలమున, ఎక్కువ కాలం కాదండి, కొంచెము కాలమున మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. స్థిరపరిచి బలపరుస్తాడు. యోసేపు జీవితంలో అలాగే అయినది. స్థిరపరిచి బలపరిచాడు. లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు స్థిరపరిచి బలపరిచే దేవుడుగా ఉన్నాడు. సమస్యల వైపు, ఆ సమస్యల వైపు నువ్వు చూడొద్దు. సమస్యల వైపు చూడొద్దు. ఆ సమస్యలు వచ్చినవని నువ్వు కృంగిపోవద్దు. దేవుడి వైపు చూడమంటున్నాడు. సమస్య వచ్చిందని ఆ సమస్య వైపు చూడొద్దు, కానీ దేవుని వైపు చూడు. ఈరోజు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను. ఎన్నో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నేనెంతో కృంగిపోయి ఉన్నాను. ఆర్థికమైన పరముతో, అప్పుల బాధలతో ఊబిలో చిక్కుకుపోయి ఉన్నాను. నన్నెవరు చేయందించేవాళ్ళు లేరా? నన్నెవరు పట్టించుకోరా? నాకు సహాయం చేసేవాళ్ళు లేరా? నన్ను నిలబెట్టేవాళ్ళు లేరా అని అనుకునే సమయంలో నీ సమస్య ఎంత పెద్దదో దేవునికి చెప్పటం కాదు, కానీ నీ సమస్యకే దేవుడికి చెప్పు. అర్థమవుతుందా? నా సమస్య ఇది చిన్నదే నా దేవునికి. ఈ సమస్య నన్నేమీ చేయలేదు. నా దేవుడు గొప్పవాడు, సమస్య కంటే గొప్పవాడు. నా సమస్య ఎట్లా వస్తుందో, ఒక అల వచ్చి నన్ను తాకి ఎంత ఫోర్స్గా వస్తుందో, అలా తాకి ఎంత ఫోర్స్గా వచ్చి వెళ్ళేటప్పుడు చాలా సైలెంట్గా వెళ్ళిపోతుందో, అలాగే మనకి సమస్యలు వస్తుంటాయి పెను తుఫాను వలె. కానీ ఆ సమస్య అనేది దేవుడు తీసివేస్తాడు. నీ సమస్యలన్నీ పరిష్కారం ఉన్నది. ఆ సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? బాధ పోవాలంటే ఏం చేయాలి? బోధ వినాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? కృంగిపోకూడదు. ఆ శ్రమ వచ్చినప్పుడు పరిష్కారము ఉన్నది. ఏంటి ఆ పరిష్కారం? నీ యొద్దనే ఉన్నది. ఏమంటారు మీరైతే? నీ శ్రమలకు, నీ సమస్యలకు పరిష్కారం నీ యొద్దనే ఉన్నది. ఏంటి ఆ పరిష్కారం? నా దేవునికి సెలవిచ్చిన మాట, నా దేవుడు నాతో మీతో చెప్పే మాట ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి మనం చూసుకుందామా? ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే
ఇరుకులో నుండి నీవు దేవునికి మొరబెట్టగలిగితే, నీవున్న ప్రతికూలం నుంచి పరిస్థితుల్లో నువ్వు మోకరించినట్లయితే, ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథము 118 కీర్తన 5వ చరణంలో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ యొక్క సమస్యకి, నీ యొక్క శ్రమకి, నీ యొక్క ఆపదకి నీ మోకాళ్ళ దగ్గరే ఉన్నది. దాన్ని బట్టి మనం చూడగలం. 118:5. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి. చాలండి. ఒకవేళ మీరు విపత్తుమైన సమస్యలో, హృదయంలో విపత్తు వంటి వరదలాగా ఉప్పొంగినప్పుడు, ఆ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు తప్పక తప్పిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీవు నమ్మితే దేవుని మేలు చూడగలవు. నువ్వు ఇరుకంటే ఏంటి? కుడికి కానీ, ఎడమకు కానీ, ముందు కానీ, వెనక కానీ తప్పించుకోలేని స్థితిలో నీవు ఇరుక్కుపోయినప్పుడు, ఎటు వెళ్ళినా నీకు ఏ పని జరగనప్పుడు, భక్తుడు అంటున్నాడు పరిస్థితులు అన్నప్పుడు, భక్తుడు అంటున్నాడు ప్రార్థన చేయాలి. నేను ఇరుకులో ప్రార్థిస్తున్నాను ప్రభువా, నాకంటూ ఇక ఆశ లేదు, కానీ నీ యొద్దకు నేను మోకాళ్ళు కొని ఉన్నాను, అయితే నా మొరలో నువ్వు ఆలకించమన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆయన సహాయం చేస్తానంటున్నాడు. నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, నీకు సహాయం నేను చేస్తానంటున్నాడు. ఇరుకులో మొరపెట్టినప్పుడు దేవుడు విశాలమైన స్థలంలోకి తీసుకువెళ్ళి నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు, జవాబిస్తానంటున్నాడు. నా జీవితంలో అది జరిగినది. ఇరుకందు నేను మోకరించి అడిగినప్పుడు ఎంతో దూరంగా తీసుకువెళ్ళి విశాలమైన స్థలంలో తీసుకువెళ్ళి నన్ను విశాలపరిచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి తప్పించగలవాడు. మనం ఏం చేయాలంటే మోకాళ్ళు కొని ఆయన యొద్దకు రావాలి. మొట్టమొదటిగా చూద్దాము కీర్తన గ్రంథము 34:4 చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చాలండి. భయము లేదనే వారు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒకటి భయం ఉంటుంది మనిషిలో. కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. ఏంటంటే భయం అంటే అసలు భయపడలే అనేవాళ్ళు లేరు. కొంతమంది బయటికి వెళ్తున్నాము, తిరిగి వస్తామో రామో భయం. కొంతమంది ఈ యొక్క అప్పు చేశాను, కట్టగలనా లేదో భయం. ఇంత పెట్టుబడి పెట్టాను, ఇది యొక్క ముందుకు కొనసాగుద్దా సాగదా అని భయం. పిల్ల ఎదుగొచ్చిన పిల్లలది, ఆ పిల్ల పెళ్లి చేస్తామా చేయమా అని భయం. ఇంతగా అని ప్రతి ఒక్కరికి భయం అనేది ఆవరిస్తూ ఉన్నది. దావీదు దేవుణ్ణి స్తుతించడం గల కారణం ఏంటంటే దావీదు ప్రార్థన వింటాడు. తన ప్రజల ఆక్రందనను విని తనకిష్టమైన సమయంలో ఇష్టమైన రీతిలో వారిని విడిపిస్తాడు. అనగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనకు కలిగిన భయముల నుండి తప్పిస్తాడు. మనకు కలిగిన భయము, నువ్వు ఏ భయము కలిగి ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ ఏ సమస్య నేను వెంటాడుతుందో నాకైతే తెలీదు. జీవము గల దేవుడు కలిగి ఉన్నావు. నీవు నీ యొక్క బాధని ఆయనకి నువ్వు తెలియజేస్తున్నావు. నీ సమస్య ఏంటో దేవుడికి చెప్తున్నావు. అయితే దేవుడు అంటున్నాడు మనకు కలిగిన భయములన్నిటి నుండి దేవుడు తప్పించి నీకు జవాబిస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన యొద్దకు వచ్చి మోకరించి విచారణ చేసినప్పుడు, నీ బాధ ఆయన మీద వేసినప్పుడు, నీ భారం ఆయన మీద వేసినప్పుడు, నీ భయాలన్నీ ఆయన మీద పెట్టినప్పుడు, నువ్వు నాకు ధైర్యాన్ని దయచేయి, నా ధైర్యం అయితే చాలటం లేదు, నాకు ధైర్యం లేదు, నేను పిరికి గలవాడిని, నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటున్నాడంట, మీరు దేవుని ముందు మోకరించినప్పుడల్లా ఆయన మీ కొరకు నిలబడతాడు. ఆయన మన కోసం నిలబడినప్పుడు ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా నిలబడరంటండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అంటున్నాడు, మీరు దేవుని ముందు మోకరించినప్పుడు ఆయన మీకోసం నిలబడతాడు, మీ ముందు నిలబడతాడు. మన కోసం నిలబడినప్పుడు వ్యతిరేకమైనవి ఏవి కూడా మన ముందు నిలబడవు. ఎప్పుడు? మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళు కొని దేవునికి ప్రార్థించినప్పుడు. అది అనారోగ్యమైన సమస్య అయినా సరే,
ఆర్థిక పరిస్థితి సమస్య అయినా సరే, నీ కుటుంబ సమస్య అయినా సరే, దేవుడు అంటున్నాడు ఆయన ముందు పెట్టి మోకరించు, నీకు జవాబు ఇస్తాడు. జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ సమస్య ప్రభువా నేను తీర్చుకోలేకపోతున్నా, నాకు తీర్చు ప్రభువా. మీ ముందు ఆయన ఏ సమస్య ఏమీ నిలవకుండా చేస్తాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే అన్న విషయంలో చూద్దాం. అన్నకి ఏమి లేరండి, పిల్లలు లేరు. నిందలతో ఆమె నలిగిపోయింది, హృదయంతో మూలుగులతో దేవుని యొద్దకు వచ్చింది. ఇక ఏది వద్దు, నాకు నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధికి మోకరించాను, నాకున్న సమస్య నీకు తెలుసు. ఆ రోజుల్లో ధనము ధాన్యములు కాదు, కానీ సంతానము ఉత్పత్తి చేయాలి. కాబట్టి ఆ సంతానం విషయంలో ఆమెకున్న భారము దేవుని యొద్దకు వచ్చింది. క్లారిటీగా చాలా ఎంతో దేవునికి తెలియజేస్తుంది. నిందలతో తన హృదయం నలిగిపోయింది, కన్నీటితో ప్రార్థించింది. నా మనవి అంగీకరించబడింది అంటుంది. కన్నీటితో బాధని ఎరిగిన దేవుడు ఆమెపై జాలి పడ్డాడు. మనం దేవుని యొద్దకు వస్తున్నాము, సమస్యలతో బరువులు, ఆ బాధ్యతలు, ఆ యొక్క ఇరిగిపోయిన మనసు, నలిగిపోయిన మనసు, ఆర్థికమైన పరిస్థితులు మనల్ని ఎంటాడుతున్నప్పుడు ఆ ఒక కవళికలు దేవుని యొద్దకు ఎలా వస్తున్నాము, ఏ శ్రమల గుండా మనం వెళ్తున్నాము, బిడ్డలకు బాగోపోతే ఒక బాధ. ఈ 10 నెలలు దేవుడు కాపుదలు ఇచ్చాడు, ఇక మన ముందున్న ఆ దినాలు కూడా కాపాడాలి, నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. అయితే ఆయన ముందు ఆ అన్న ఏం చేసిందంటే దేవుడు జాలి పడేటట్టుగా ఆమె ప్రవర్తించింది, దేవునికి ఇష్టమైనట్టుగా ఆమె మొరపెట్టింది. అయితే దేవుడు ఆమె ఒక ఒప్పందం చేసుకొని వెళ్ళింది, దేవుడు అనుగ్రహించాడు. ఆ ద్వారా తనకి బిడ్డను అనుగ్రహించాడు, బిడ్డలను అనుగ్రహించాడు. అసలు బిడ్డలే పుట్టలేనని అన్నప్పుడు దేవుడు ఆ బిడ్డల్ని ఇచ్చాడంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ నిందలో ఉన్నావో, ఎటువంటి హృదయముతో నలిగిపోయి ఏసారిపోయి ఇక నాకు ఏది కలగదు, ఈ మనుషుల వల్ల కలగదు, కానీ దైవం వల్ల సమస్తము సాధ్యమవుతుంది. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు నిట్టూర్పులతో కూడిన కన్నీటి ప్రార్థన చేశారు. దేవుడు ఆలకించి అద్భుతమైన వాళ్ళకి విడుదలను అనుగ్రహించి ఉన్నాడు. ఎటువంటి బంధకాల్లో, ఎటువంటి ఆచారాల్లో, ఎటువంటి నువ్వు బంధింపబడి ఉన్నావో దేవుడు విడుదల ఇస్తానంటున్నాడు. అలాగే దావీదు కూడా కన్నీటితో ప్రార్థన చేసి దేవుడు ఆలకించిన తర్వాత అద్భుత కార్యాలు తన జీవితంలో ఎన్నో చూశాడు. అలాగే చూద్దామా, కీర్తనలు 6వ కీర్తన 6 నుండి మనం చూసినట్లయితే కన్నీటితో ఎంతగా విచారణ చేస్తున్నాడో దేవుని సన్నిధిలో. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనకు సమస్యలు పోవాలంటే ఏదో క్యాజువల్గా చేయటం కాదు, మన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించేవారుగా, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనకు కలిగిన భయాన్ని పోగొట్టాలంటే ఆయన యొద్దకు వచ్చి మనం చాలా ఎంతో మనకున్న సమస్తం ఆయన మీద పెట్టి మనకున్నవన్నీ కూడా ఆయనకి తెలియచేయాలి. చదవండి ఒకసారి, కీర్తనలు 6:6. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీటి చేత నా పడక కొట్టుకుపోతున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. అలాంటి ప్రార్థన ఉన్నదా? నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడా? వినలేదా? విని ఉన్నాడు. పాపము చేయు వారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవాలి. చాలండి. మరొక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, పరమగీతంలో ఒక మాట. తన భక్తుడు ఎలా అంటున్నాడంటే, గువ్వ కన్ను గలదానా అంటున్నాడు. నీ ముసుగు గుండా గువ్వ కన్ను గలదానా అంటున్నాడు. గువ్వకి ఎప్పుడు కూడా కన్నీరు ఉంటానే ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు అయ్యో ఇప్పుడు కన్నీరు ఎవరు పోయారని అంతగా ఏడుస్తున్నావు ఎవరనని, కానీ కన్నీటి ప్రార్థన దావీదు ఎలా అంటున్నాడు, అనేకులు పెట్టే బాధ నా హృదయం అవి చివుకుతున్నవి, అవి ఎలా ఉబికి వస్తున్నాయి.
ఒక నూతి బావిలో నీళ్లు తోడితే ఎలా ఉడతాయో నా కన్నీళ్ళు అలాగ ఉన్నవి. ఎందుకంటే వాళ్ళు అనే మాటలు, వాళ్ళనే బాధ బట్టి నేను ఎంతగానో అలసిపోతున్నాను, ఏసారిపోతున్నాను. ఆ భారం నేను మోయలేకపోతున్నాను, ఆ నిందలు నేను తీసుకోలేకపోతున్నాను. ఆ సమస్య నాకు చాలా, మీ మహిమ కన్నా, నీ శక్తి కన్నా అవి చాలా పెద్దగా ఉన్నాయి ప్రభు అని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని మహిమ చూడకుండా ఆ సమస్య నీకు ఏది అడ్డుగా ఉన్నదో, ఏ సమస్య అయితే నువ్వు బాధపడుతున్నావో అది అడ్డుగా ఉందని దేవుని మహిమని నువ్వు చూడలేకపోతున్నావు. అది పక్కకి పెట్టి నీకు కావలసిన సమయంలో దేవుడు ఇస్తాడు. నీకు ఏది అవసరమో దేవుడు నీకు ఆ సమయంలో ఇస్తాడు. ఆ సమస్య పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరం అయ్యావు, ఎన్నిసార్లు ఆయన నామాన్ని అవహేళనగా దూరం చేసుకున్నావు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా నిందలను చూడు, నా బాధను చూడు, నా కన్నీరు చూడు, నా హృదయము తెరిచి నీ సన్నిధిలో నా బాధ గురించి నేను ప్రార్థిస్తున్నా. ఈ సమస్య, ఈ భయము ఆవరించి ఉన్నది, నలుమూలల నన్ను ఆవరించిన ఆ భయాన్ని దాని నుండి విడుదల చేయి, తప్పించు ప్రభువా. ఎందుకంటే నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నిన్ను నమ్ముకొని ఉన్నాను. నా జీవితము, నా భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను అన్న విధంగా బిడ్డలు పొందుకుంది. ఇశ్రాయేలు ఆ బానిసత్వం నుంచి విడుదల పొంది ఉన్నారు. దావీదు కన్నీరు చేత దేవుడు ప్రార్థన ఆలకించేంత వరకు దేవుడు ఆ భయాలన్నీ కూడా పారద్రోలాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ ముందున్నాడు, నీ వెనక ఉన్నాడు, నీ కుడి పక్కన ఉన్నాడు, నీ వెడం పక్కన ఉన్నాడు, నలుమూలలా నిన్ను ఆవరించి నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికే మహిమ కలుగును గాక. రెండవదిగా చూద్దాం, కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి మనం 10 వరకు చదివితే అక్కడ పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. ఇష్టం లేదు, చాలండి. రెండవదిగా మరణకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా! దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎన్నిసార్లు చావు గోతి నుండి ఆ అంచుల దాకా వెళ్ళినప్పుడు దేవుడు ఎన్నిసార్లు నిన్ను నన్ను కాపాడాలా? ఎన్నిసార్లు కాపాడాలి? నన్నైతే కాపాడాడు, చాలాసార్లు కాపాడాడు. నేను అనుకునేదాన్ని ఈ పాటికి ఎప్పుడో కూడా ఎన్నో సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. మరణ సమయం వచ్చినప్పుడు పౌలుకి అనిపించింది, అతను కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఆ చలిలో, ఆ ఓడలో ఓడ బద్దలైపోయి ఎన్నో జాగారాలు, ఆకలి, మంటలు, కానీ దేవుడు ప్రాణము కాపాడుతూనే ఉన్నాడండి. అయితే మరణకరమైన పరిస్థితులుండి దేవునిపై అతడు ఆధారపడటం మరింతగా బాగా నేర్చుకున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అనారోగ్యము బట్టి, వ్యాధులు బట్టి మనుషుల వైపు చూస్తుంటాం. మనుషుల సహాయం కొరకు డాక్టర్లు బాగు చేస్తారని, కానీ దేవుడు గొప్పవాడు, పరమ వైద్యుడు. ఆయన గాయాలు, ఆయనకు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగినది. ఆయన గాయాలు పొంది మన స్వస్థత అనుగ్రహించినాడు. దేవునిపై అతని ఆధారపడ్డాడు, మరంతగా బాగా నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని శ్రమలు కానీ అనుమతిస్తూ ఉంటాడు. యోబు జీవితంలాగా అతను ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు, అన్నీ కోల్పోయాడు, కానీ 2 ఫలితాన్ని దేవుడు అనుగ్రహించాడా లేదా? యోబు అంత భక్తుడు ఈ ప్రపంచంలోనే లేడని చెప్పేశారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ యొక్క ప్రాణాపాయం వచ్చినప్పటికీ ఎంత మాత్రం భయపడద్దు, ఎందుకంటే దేవుడు ఆయన కాపుదల ఉన్నది. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తున్నది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు, నువ్వు చెప్పకపోయినా తెలుసు. అయితే కాపాడతాడు. నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా కాపాడతాడు. సమస్య వచ్చిందని వెంటనే
ఉదాహరణకి మనం చూద్దాం. హిజ్కియా రాజు అయ్యుండి శాసనము ప్రవక్త ద్వారా విన్నాడు. నువ్వు ఎన్నాళ్ళు బ్రతకవు, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకున్నవన్నీ కూడా అన్నీ సాల్వ్ చేసేయి, అన్నీ ఎక్కడెక్కడే పెట్టేసేయి, నువ్వు ఎన్నాళ్ళు బ్రతకవు అన్నప్పుడు వెంటనే తక్షణమే ఆలస్యం చేశాడు. ఏమన్నా సమస్య వచ్చిందని ఏడ్చాడా? సమస్య వచ్చిందని కృంగిపోయాడా? నేను రాజునే, నేను ఏదైనా చేస్తే అని డబ్బుతో ఆ పదవితో ఏమన్నా విరవీగాడా? లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రార్థించాడు. సమస్య వచ్చిందని కృంగిపోవద్దు. సమస్య వచ్చిన వెంటనే ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థనకు సమయం సందర్భం అక్కరలేదు. ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన అనేది నువ్వెంతగా చేసుకుంటావో, ఎంతగా నలగగొట్టుకుపెడతావో, వ్యక్తిగతంగా, కుటుంబపరముగా, సంఘపరముగా నీకు అవసరము ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం అంటే ఈ మూడు కలిగి ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట ప్రార్థిస్తే వాళ్ళ మధ్యన ఉంటానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఒక్కరు ఇద్దరు అంటే ఏంటి? నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీ పిల్లలు, దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటానంటున్నాడు. వ్యక్తిగతంగా నీవు దేవునికి ఎప్పటికప్పుడే తెలియచేయి. అయితే వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరము. హిజ్కియా ప్రార్థన మొదటి స్థానము. సమస్య వచ్చిందని, ఆ ప్రాబ్లం వచ్చిందని ఏమాత్రం వెనకంజి వేయకుండా మొదటి స్థానము ప్రభువు దగ్గర మోకరించి 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచుకున్నాడు. దేవుడిచ్చాడు. హిజ్కియా మాదిరి తక్షణం మనం కూడా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, విజయాన్ని పొందాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదామండి. ప్రకటన గ్రంథము నిన్ను నేను కాపాడదను అంటున్నాడు. నిన్ను నేను కాపాడుతాడు. శ్రమలు వచ్చినప్పటికీ కూడా, లోకంలో అనేకమైన భయంకరమైన విపత్తులు వచ్చినా నిన్ను నేను కాపాడుతానని అభయం ఇచ్చిన దేవుడు. ఆయన అభయం ఇస్తున్నాడు. మూడవదిగా చూసి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 34:19. వాటినన్నిటిలో నుండి యెహోవా నిన్ను తప్పించెను. యేసేపు జీవితంలో నీతి యథార్థవంత జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వాటినన్నిటిలో నుంచి తప్పించాడు. మూడవదిగా హింసలు, ఉపద్రవం నుండి నిన్ను తప్పిస్తాడు. హింసలు, నిన్ను హింసించేవారు కొరకు ప్రార్థన చేయడి. చీటికి మాటికి నిన్ను హింసిస్తున్నారా? మాటల చేత నిన్ను అవమానపరుస్తున్నారా? నీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారా? అయితే ప్రభు దగ్గరికి వచ్చి సంతోషించుడి, మీ ఫలము పరలోకములో అధికమగునని అంటున్నాడు. దేవుడు ఏ హాని నీకు తగలకుండా కాస్తాడంటున్నాడు. ఈ లోకములో ఈ చుట్టూ ఉన్న కొంతమంది నిన్ను అవమానపరిచి, నిందించి, నిన్ను గాయపరిచినప్పుడు చాలా ప్రయత్నాలు, కుటిల పన్నాగాలు చేస్తుంటారు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాల్లో అంటాడు, 6 బాధలు కలిగినను 7వ బాధ నీకు ఏది కీడు నుంచి తప్పిస్తాడు నిన్ను. ఎన్ని బాధలు వచ్చినా కూడా దాని నుండి నిన్ను విడిపిస్తాడు. ఏ కీడు నీకు సంభవించదు అని మాట ఇస్తున్నాడు. నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా అధైర్య చెందకు, ధైర్యముగా ఉండుము. ఎందుకంటే నీకు విరోధింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ప్రభు మన పక్షం ఉండగా మనకి విరోధులు ఎవరు? దేవుడే మన పక్షాన నిలబడినప్పుడు మనకు విరోధులు ఎవరు లేరు.
ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, ఏ శాపాలు కూడా నీకు తగులదు, ఏ నిందలు కూడా నీకు తగులదు, ఏ నరగొష్టి కూడా నీకు తగలదు. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల ఉన్నది. నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఒక దూతని ఆజ్ఞాపించాడంట ప్రతి ఒక్కరికి, వెళ్ళి నా బిడ్డ వెళ్తున్నాడు, వెళ్ళు కాపాడు. అయితే దేవుడు కాపాడుతాడు. నువ్వు శోధన తట్టు లేని పరిస్థితుల వైపు కాక ఆయన కలిగిన ప్రతిదాన్ని నువ్వు చూడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు తలపోసుకో. గతంలో చేసిన దేవుడు, ప్రస్తుతంలో చేస్తున్న దేవుడు రేపు భవిష్యత్తులో నీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. నీకు కలిగిన ప్రతి భారము కూడా ఆయన మీద వేసే. నీవు భరించలేని ఎన్ని శోధలు నువ్వు అనుభవిస్తూనే ఉంటావు, కానీ దేవుని మీద వేయమని ఆయన చెప్తున్నాడు. ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక మాట చెబుతున్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు అంటున్నాడు. ఏ హింస ఎవరు చేసినా సరే నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ ఫలం అధికమగును పరలోకంలో. అది అగ్నిగుండమైనా, అది ఎర్ర సముద్రమైనా, సింహాల గృహ అయినా, బోని అయినా, సందేహించకు, ఆగిపోకు, సాగిపో. ఎందుకంటే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను తప్పిస్తాడు. నిన్ను ఆయన నమ్ముకున్నావు కాబట్టి నిన్ను విడిపిస్తాడు. ఆయన కాపరతత్వం కింద ఉన్నప్పుడు ఎన్ని క్రూరమైన జంతువులు వచ్చినా, సాతానుడు ఆ దుష్టుడు అగ్ని బాణాలు నీ మీద వదిలినా దేవుడి యొక్క హస్తం నిన్ను కాపుతాలిస్తుంది. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మనకి ఏ హాని చేయకుండా ఆయన మన కొరకు పాటుపడ్డాడు. నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నవి అని ప్రశ్న వేసుకున్నప్పుడు, బంగారము శుద్ధిపరచకుండా ఆవిరిపోయినంత వరకు అనుకున్నప్పుడే కంసాలి ఆ మంటని, కొలిమిని తగ్గిస్తాడు. కుమ్మరి చేతిలో బంకమట్టిగా ఉన్నాము. ఒక రూపము, అది రూపం రావాలంటే, ఒక పాత్రగా తయారవ్వాలంటే కుమ్మబడాల్సిందే. దాన్ని నలగొట్టాలి, దాన్ని పిసుకుతాడు, ఇష్టం వచ్చినట్లుగా సాగతీస్తాడు, తర్వాత కాలుస్తాడు. కంసాలి చేతిలో ప్రకాశించాలంటే, దానిలో మస్టుని, మైలముని పోవాలంటే, శుద్ధ బంగారం కావాలంటే నిప్పు కొలిమి అవసరము, మండాల్సిందే. ఆత్మీయ జీవితంలో నీ యొక్క విశ్వాస ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు వచ్చినప్పుడు, ఆ పరీక్షకు నువ్వు గురి అయినప్పుడు, ఆ పరీక్షకు నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎంతగానో శుద్ధ సువర్ణంగా ఉంటావు. వజ్రము ప్రకాశించాలంటే అది చెక్కబడాల్సిందే, కోయబడాల్సిందే, సాన పెట్టాల్సిందే. మన విశ్వాసానికి, మన భక్తికి, మన ప్రేమకి దేవుడు పెడుతున్నాడు. భయపడద్దు. ఈ లోక విషయాల్లో నువ్వు భయపడద్దు, దేనికి భయపడద్దు. ఒక బండ ఆ రాయిని ఒక శిల్పి తీసుకొని దాన్ని చెక్కితే శిల అవుతుందండి. చక్కగా ఆ శిల్పి అనుకున్నదంతా కూడా ఎలా చెక్కబడాలో, తన అనుకున్న రూపం వచ్చేంత వరకు, ఆ రూపం పొందేంత వరకు కూడా దాన్ని చెక్కుతూనే ఉంటాడు. ఎక్కడ గర్వం ఉందో, ఎక్కడ అహం ఉన్నదో, ఎక్కడ కోపం హెచ్చు తగ్గులు ఉన్నవో అవన్నీ కూడా ఆ యొక్క శిల్పి అనుకునేదంతా కూడా సుత్తి దెబ్బలు తినాల్సిందే. ఎందుకయ్యా అని ప్రశ్న కాదు. నీవు పరిపూర్ణత చెందాలంటే శోధన సహించాల్సిందే. శోధన ద్వారా నీవు పరిపూర్ణవంతంగా తీసుకువెళ్తుంది. ఎందుకంటే పగిలిపోతుంది కొండ అనుకున్నప్పుడు మంట ఆర్పివేస్తాడు. మన జీవితంలో కూడా నువ్వు పరిపూర్ణ వ్యక్తిగా అయినప్పుడు శ్రమలు మాయమైపోతాయి. వాటి విషయంలో వద్దు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా దీన్ని జయించే శక్తి నాకు దయచే, సామర్థ్యాన్ని దయచే. ఎందుకంటే నేను చెక్కబడితే అంత సువర్ణ, అంత ప్రకాశిస్తాను. నేను కాల్చబడితే ఒక పాత్రగా వాడబడతాను. నాకున్న ఈ సమస్యలు
అగ్నిగుండములైన, ఎర్ర సముద్రమైన, ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రు సైన్యం ఏది వచ్చినా దేవుడు కాపుదలు ఇచ్చినప్పుడు ఆయన మనల్ని కాచి కాపాడేవాడు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన ఏమి సెలవిస్తున్నాడంటే, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అంటాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు నమ్మిన దేవుడు ఎన్నడూ కూడా శ్రమలకు అప్పగించడు. ఆఖరిగా ఒక వచనం చూసి ముగిద్దాం. కీర్తనలు 91, 14, 15 చరణాలు చదువుదాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14, 15 చరణాలు. అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు గనక ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను అతన్ని ఘనపరిచెదను. అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు తప్పిస్తాడు. అతను నన్ను ఎరిగి ఉన్నాడు, నన్ను నమ్ముకొని ఉన్నాడు. నేను ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఇబ్బంది కొలువులో ఉన్నా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. యేసేపు జీవితంలో అనేకమైన ప్రతికూలాలు వచ్చినా కూడా దేవుడు వాటి నుంచి విడిపించి ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టా. ఆ దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉన్నాము. మన జీవితాల్లో కూడా ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఎండిపోయిన జీవితాలు దేవుడు ఒక్కడే చిగురింప చేయగలడు. మోడు బారిన బ్రతుకులు చిగురింప చేయగలడు. ఇక ఆశ లేని జీవితానికి ఆశ కలిగించే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ప్రతి బాధకు ఒక బోధనగా అవుతుంది. ఆపదలు, శ్రమలు నిన్ను దెబ్బతీస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. శ్రమలు, ఆపదలు మనల్ని ఎంత దెబ్బతీసినా అవి సిద్ధముగా ఉన్న మన వెనకాలే దేవుడు నిన్ను వెన్నుతట్టి ఆయన గాయమైన హస్తాల్లో దాచుటకు, కప్పుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు. అగ్నిగుండమైన మనం కలిగిన దేవుడు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు, స్తోత్రాలకుడు. ప్రతి ఒక్కరూ వాక్యము మనల్ని చేరతీసినది. నేను ఇరుకులో మొరపెడుతున్నాను ప్రభువా, నాకు విశాలమైన స్థలములో నాకు ఉత్తరం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని యొద్ద విచారణ చేయి. దేవుని ఆరాధించు, దేవుని గణపరచు. అని చేసిన మేలు తలపసుకో. ఎన్నిసార్లు మన జీవితాల్లో కాచి కాపాడాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. ఆయన కృపతో మనల్ని కాపాడుతున్నాడు. మన బలహీనతలో మన బలపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో, దేవా ఈ శ్రమ వచ్చినందుకే నీకు స్తోత్రాలు, ఈ బాధ వచ్చినందుకే ఈ స్తోత్రాలు అంటూ యోబు దేవుని స్తుతించాడు. నాకు ఈ బాధని ఇచ్చావయ్యా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీ నామానికే మహిమని ఏ రీతిగా పలికి ఉన్నాడో. చిన్నపాటి కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని నిందించొద్దు. నీ ఆత్మీయ స్థితిని ఏ రీతిగా ఉన్నదో ప్రశ్నించుకో. నీ భక్తి ఎలా ఉన్నది?